దుమ్మెనతో స్వాగతం పలకాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మనం ఒక పాట పాడుకుంటాం ఎప్పటికీ. రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో. ఇప్పుడు ఎల్లమ్మకో తీసేసి రాముల పరశాన్ తీసేసి ఏం పెట్టుకుందాం? రామ రామ కాంగ్రెస్ కో జీవనన్న పరశాన్, జీవనన్న పరశాన్ కాంగ్రెస్ కో. పరశాన్ పట్టుకుందా లేదా? అరే కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, రామ 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 కాంగ్రెస్ కో, కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. రామ రామ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏమైందన్న? ఎందుకు అట్లా చూస్తుర్రు అన్న? నువ్వు ఎందుకే అట్లా చేస్తున్నావు? కూసో. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ. రామ 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 కాంగ్రెస్ కో, కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. 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 రామ రామ కాంగ్రెస్ కో, రామ రామ కాంగ్రెస్ కో, రామ రామ కాంగ్రెస్ కో, కాంగ్రెస్ కో. కాబట్టి పరేషాన్ పట్టుకుంది కాబట్టి అదే పరేషాన్లు ఇంకా చేస్తూనే ఉండాలి. ఇందాక నేను చెప్పుకున్నట్టు కేసీఆర్ సార్ పాటే పాడుకుందాం. హలో. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరం ఒక్కసారి మెడలల్లో ఉన్న జెండాలన్నీ చేతులలోనే ఉండాలి. ఇక్కడ 1,00,000 మంది ఉంటే 2 చేతులు ఎత్తితే 2 లక్షల మంది అవుతాం కాబట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరికొద్ది సేపట్లో మనందరి తెలంగాణ జాతిపిత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆసారా పెన్షన్ ఇచ్చి అవ్వలని ఆదుకున్నటువంటి మనందరి జాతిపిత కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి మన ఇంటి పెద్ద కొడుకైన మనందరి జాతిపిత కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అందరం ఇదే చేస్తూ ఉండాలి. ఉంటారా? ఉంటారు కదా? అరే జగిత్యాల గడ్డ మీద చెంగుసైర నూదుదాము, కేసీఆర్ తొవ్వలోన జెండలెత్తి పట్టుదాం, అవ్వతోడ అయ్యతోడ కట్టుకున్న ఆలితోడ. ఏం చెప్తున్నానో జర్ర చెవులు పెట్టి వినాలి, మీరు అందరూ ఆలకించాలి. అరే జగిత్యాల గడ్డ మీద చెంగుసైర నూదుదాము, కేసీఆర్ తొవ్వలోన జెండలెత్తి పట్టుదాం, అవ్వతోడ అయ్యతోడ కట్టుకున్న ఆలితోడ, పిల్లజల్ల పైన వై జెండలెత్తి పట్టుదాం. అరే అట్టాంచు, అరే అట్టాంచు, చల్ అట్టాంచు కాంగ్రెస్ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అటాచు కాంగ్రెస్ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అట్టాంచు కాంగ్రెస్ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అటాచు కాంగ్రెస్ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అట్టాంచు, అరే అట్టాంచు, చల్ అట్టాంచు బీజేపీ కంపు. ఏం చెప్పాలి? నేను అట్టాంచు అంటే మీరు బీజేపీ కంపు అనాలి. అరే అట్టాంచు, అరే అట్టాంచు, అరే అట్టాంచు బీజేపీ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అట్టాంచు బీజేపీ కంపు, ఇడ దిగింది గులాబీ గుంపు. అరే అప్పు అప్పు అంటారు. ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అప్పు చేసిపోయిందని చెప్తున్నాడు.
మరి నువ్వేం చేసినవా 2 ఏళ్ళు ఆయన వచ్చి మీరంతా కొంచెం వెనక్కి పోరా అన్న. 3,50,000 పైన చేసిండు రేవంత్ రెడ్డి. కొంచెం దిగండి. ఏమన్నా కట్టిండా? ఏమన్నా ఇచ్చిండా? గట్టిగా చెప్పాలన్నా ఇచ్చిండా? ఏమన్నా కట్టిండా? కట్టినై కూల్సు తప్ప వాడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. అందుకనే అరే అప్పులు అంటారు, అప్పు చేసిండంటారు, రైతు బంధు రాలేదా, ఆసరా అందలేదా, గురుకులాలు కట్టలేదా, చెరువులన్నీ తవ్వలే, ఇన్ని చేస్తే అప్పు రాదా, ఇచ్చదన్న మీకు లేదా? ఏం అరే చెప్తున్నాడు? అట్టాసు, అరే అట్టాంచు అరే అటాంచు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. అరే అటాంచు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. అట్టాంచు బీజేపీ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. అటాంచు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. అరే అశోక్ అన్న ఇది పెంచవా? అన్నా, ఇదిగో. కాళేశ్వరం కట్టిండు, కరువు నెల్ల కొట్టిండు, రైతు బీమా ఇచ్చిండు, భగీరథ తెచ్చిండు. ఏం చెప్తున్నానా? ఒక్కసారి ఏం చెప్తున్నానో ఆలోచించు. ఇందాక చెప్పిన కదా, కేసీఆర్ సార్ అప్పు చేసినట్టుగా గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు తెచ్చిండు, కలెక్టర్ సార్లకు బిల్డింగు కట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసిండు. అరే ఇన్ని చేస్తే అప్పు కాదా? కాంగ్రెస్ వాళ్ళని అడగాలి మనం. ఒక్కసారి మీ తరపు నుంచి అరే ఇన్ని చేస్తే అప్పు కాదా, ఇచ్చతన్న మీకు లేదా? అటాంచు, అటాంచు, అటాంచు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ